ఎలక్టరల్ బాండ్ల నెంబర్లు చెప్పవలసిందే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు డెడ్ లైన్. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని బ్యాంక్ చైర్మన్ కు ఆర్డర్. గత ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం. ఎలక్టరల్ బాండ్స్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని వెల్లడించాలని, మీరు ఇక్కడికి రాజకీయ పార్టీల తరపున రాలేదని భావిస్తున్నాం. ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత మీపై ఉంది. బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్ గా ఉండకూడదు. ఏ దాత లేదా ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టంగా తెలియజేయాల్సిందే. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను ఈసీకి సమర్పించాలి. మంచి జలకిచ్చింది మొత్తానికి సుప్రీంకోర్టు. ఆల్ పార్టీస్కి ఇచ్చింది. ఖతర్నాక్ జలకిచ్చింది. ఎస్బీఐకి కూడా కోలుకొని జలకిచ్చింది. ఎస్బీఐ ఎవడైతే ఈ బాండ్లను, ఈ ఎలక్ట్రల్ బాండ్ల నెంబర్లు దాచుకుంటా రాజకీయ పార్టీలు, ఓ విధంగా ఇది మనీ లాండరింగ్, ఓ విధంగా ఇది మనీ లాండరింగే. ఒక ఆయనే నాకు దాత వచ్చి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చింది అనుకో, ఆ 10 కోట్ల రూపాయలు నేను భూములు కొంటానన్నా, దాచిపెడతానన్నా, ప్రజాసేవకు వినియోగిస్తున్నానా, దేనికి వినియోగిస్తున్నా స్పష్టంగా చెప్పాలి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ దొంగలు ఎలక్టోరల్ బాండ్ల నెంబర్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిండ్రు. ఏది పార్టీలకు, ఒక్కొక్క పార్టీకి ఒకటి ఇచ్చింది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, బీజేపీకి 7,000 కోట్ల రూపాయలు మూలధనం. ఇక ఈ బాండ్ల పేపర్ల రూపంలో ఎన్ని ఆస్తులు వచ్చినా తెలియదు. అయితే ఆ బాండ్ నెంబర్లను దాస్తాను, ఆ బాండ్ను ఈ సుప్రీంకోర్టు అడిగిన విధంగా చెప్తలేరు. ఎవడెవడు ఎంత ఇచ్చి చెప్పుర్రా అంటే బ్లాక్ మనీ ఉన్నోడే ఇస్తాడు ఇవన్నీ. మోడీ పార్టీకి 7,000 కోట్ల విరాళమే వచ్చిందంటే ఇక బాండ్ల రూపంలో, భూముల రూపంలో ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఇదంతా ఎవడి సొమ్ము? ఈ బ్లాక్ మనీ అంతా ఎందుకు మురుగా పెడతాను? పేదరికం ఉండుమంటికి ఎందుకు ఉండదు? పైసలన్నీ పార్టీల దగ్గర మురుగుతున్నాయి, పైసలన్నీ ఒకరిద్దరి దగ్గర మురుగుతున్నాయి, ధనము భూములు అంతా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటుంది. ఎప్పుడు పేదరికం పోతుంది? ధనం పేద ప్రజలు పంచుకుంటూ పోతే కదా, ఆదాయాన్ని పంచుకుంటూ పోతే కదా పేదరికం పోయేది. కాబట్టి ఈ మన సుప్రీంకోర్టు ఖతర్నాక్ జలకిచ్చింది. ముందు ఏం చేయాలంటే ఇదంతా మనీ లాండరింగే. ఎవరెవరి దాతలు అయితే ఉన్నారో దాతలను బయటికి గుంజాలి. ఏ రకంగా నువ్వు డబ్బులు ఇచ్చిన పార్టీలకు నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు అని బయటికి గుంజాలి. తర్వాత మోడీని తీసుకపోయి జైలు వేయాలి. 7,000 కోట్లు ఎట్లా వచ్చినాయి నీ పార్టీకి? ఎవడెవడు ఇచ్చిండు? ఎవడెవడు బాండ్ల రూపంలో ఇచ్చిండు? ఎవడెవడు నగదు ఇచ్చిండు? అట్లే కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీని కూడా అడగాలి. వాళ్ళకు 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి విరాళం. ఇట్లా ఆల్ పార్టీస్ ఆడు అల్లం ఈడు బెల్లం అని ఏం లేదు. కాబట్టి ప్రజాధనాన్ని ఒక మనీ లాండరింగ్ కింద దాచి, ఒక నల్లధనం కింద పోగేసి పార్టీల కోసం వినియోగించుకుంటున్న ఈ సొమ్ముని ప్రజలకు పంచవలసిందే. దీన్ని జాతీయ సంపద చేయవలసిందే. తప్పకుండా సుప్రీంకోర్టు అందుకే మన వ్యవస్థలో ఎవ్వడు పెద్దోడు కాదు. ముఖ్యమంత్రి పైన ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి పైన మళ్ళీ రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టుకు లోబడవలసింది. ఇది అద్భుతమైన రాజ్యాంగం మనది. సుప్రీంకోర్టు అడిగింది చెప్పుర్రిగా, చెప్పాలి. లేకపోతే అందరిని తీసుకుపోయి జైలు వేయాలి. వీళ్ళని దొంగలను పేర్లు దాస్తానట. పేర్లు ఎస్బీఐ వాళ్ళు పేర్లు రాస్తే, మీ పేర్లు దాచి వ్యక్తులను దాస్తే మీరు కూడా జైల్లో పడతారు. ముఖ్యమంత్రి గారి బిడ్డ, తొలి ముఖ్యమంత్రి గారి బిడ్డ కవితను తీసుకపోయి జైలు వేసిండు. మీరెంత ఎస్బీఐ వాళ్ళు ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేటోళ్ళు దాచి పెడతారు దొంగలను. మీరు తీసుకపోయి ఒక్కొక్కరిని జైల్లో.